క్రిస్మస్ ఆరాధన ప్రారంభం చేసుకున్నాము. సంఘము లేచి నిలబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. పుత్ర శుద్ధాత్మా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. అందరము తాళబంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, 2000 సంవత్సరాల క్రిందట మీరు మమ్ములను నన్ను సర్వమానవాళిని ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును పంపినందుకై స్తోత్రములు తండ్రి. ఆయన మా కొరకు భూలోకమునకు వచ్చాడు, తగ్గించుకొని పశువుల తొట్టిలో జన్మించినాడు తండ్రి. ఆయన పశువుల తొట్టిలో పెట్టినారు. మా ప్రభు మా కొరకు లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు కల్వరి శిలువలో తన ప్రశస్త రక్తధారలు కార్చి మమ్మల్ని విమోచించినాడు. సమాధిలో పెట్టబడ్డాడు, సమాధిని గెలిచి సజీవుడై లేచినాడు. ఇప్పుడు ఆయన త్వరగా వస్తున్నాడు తండ్రి. రాకడ మొదటి దశ, రెండవ దశ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది కనుక మీ యొక్క ద్వితీయ ఆగమనమునకు మమ్మల్ని అందరూ మీరే సిద్ధపరచుమని మీ కుమారుని కొరకు మేము హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ క్రిస్మస్ దినమును తండ్రి ఈ రీతిగా ఆరాధించుకునే భాగ్యము ప్రసాదించినందుకై స్తుతిస్తూ మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీ కృపను కటాక్షమును మాకు దయచేయమని, కూడి వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రములు. మార్గములో ఉన్న బిడ్డలు నడిపించండి, రాలేకపోయిన బిడ్డలు మీ చేతమైతే మరొక అవకాశము దయచేయమని, గ్రస్తులకు మన బిడ్డలు కనికరించి వారికి ప్రభు ఆదరణ స్వస్థత దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ స్తుతులు ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన కొయిర వారితో కలుసుకొని అందరు క్రైస్తవ కీర్తనల పుస్తకము 20వ కీర్తన పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన అందరము ప్రభు మా త్రియేక దేవుని మహిమపరుస్తూ ఈ కీర్తన పాడుకున్న కూర్చుందామండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. వరదూతలైన నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా, నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమా బల బుద్ధి, నిరుపమా బల బుద్ధి, నిరుపమా బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను
రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరిశుద్ధ మగు ఆత్మ వరమూలిడు ఆత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా ఆరాధనలను ఏకదేవా జనకా కుమారాత్మలను ఏకదేవా ఘన మహిమా చెల్లును నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా కీర్తనల గ్రంథము 24వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా సంఘ కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదవవలసిందిగా కోరుచున్నాం. ఫర్ టుడేస్ క్రిస్మస్ సర్వీస్ the responsive reading has been taken from the book of Psalms, Psalm number 24. We read responsively. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనాకారుడు వ్రాసిన 24వ సంకీర్తన. భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వారు ఎవరు? వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. అందరం కలిసి చదువుదాం చివరి వచనం. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈ సమయంలో మన క్వైర్ వారితో కలిసి 2 కీర్తనలో మనము దేవుణ్ణి స్తుతిద్దాం. సేనలు దివ్యగానం పాడిరి, దేవరాజ సేనలు దివ్యగానం పాడిరి, సర్వజన విమోచనే నవ్యగాన పావు, నవ్యగాన పావు, దేవరాజ సేనలు దివ్యగానం పాడిరి. అభయమీచుగానము శుభములో సగుగానము, అభయమీచుగానము శుభములో సగుగానము, విభుని ప్రేమ రాగము వినుట నీకు భాగ్యము, విభుని ప్రేమ రాగము వినుట నీకు భాగ్యము, వినుట నీకు భాగ్యము, దేవరాజ సేనలు దివ్యగానం పాడిరి. మధురమైన గానము సుధలు కురియు గానము, మధురమైన గానము సుధలు కురియు గానము, నిదురలేచి హృదయ వీణ ఉదయ గీతి
పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని పాల్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. వసింప చేయుమి దినము నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము నూరంతల ఫలము మాకిమ్ము సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయుమి దినము. ఈ దినము ఆరాధనకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును మనము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యాన భాగంగా మనము ధ్యానించుకుందాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండ మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు ఈ కొద్ది వాక్యం మన వెనుకట్లో దీవించి బలపరచునుగాక. లేచి పడి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అనే కీర్తన అందరం కలిసి పాడదాం. నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 11 నుండి 14 దాకా చదువుకుందాం. దేవుడు తన దూత ద్వారా పంపినటువంటి అద్భుతమైన సందేశం మనందరి కొరకు, నీ కొరకు, నా కొరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో, ఆ గొర్రెల కాపరులతో, మనతో కూడా ప్రభువు చెప్పినాడు. వెంటనే
పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. మనందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 109వ కీర్తన, చింతలేదిక యేసు పుట్టెను వింతగానో బెత్లెహేమందు లేచి నిలబడి పాడుకుందాం అందరం. ఈ చివరి చరణము పాత పుస్తకాల్లో ఉన్నట్టుగా లేదు. ఒక కవి ఒక పదాన్ని మరలా వాడడు. ఇక్కడ కొంచెం తప్పు కాదు, కానీ పాత పుస్తకాలు ఉన్నట్టుగా లేదు. చివరి చరణము గమనించండి. పాపమెల్లను పరిహరింపను, పరమరక్షకుడు అవతరించెను. దాపు అంటే దగ్గరికి చేరిన వారికి, ఇడు అంటే ఇస్తాడు, కడు భాగ్యము, మోక్ష భాగ్యము కాదు, మోక్ష రాజ్యం. 2 పదాలు ఒకేసారి కవి రాయుడు. రాజ్యం అని పాత పుస్తకాల్లో ఉంది. 2వ దాంట్లో భాగ్యం అని పాడకుండా రాజ్యం అని పాడాడు, మోక్ష రాజ్యం. అర్థమైన కొయిర్ వాళ్ళు? ప్రవీణ్ గారు ప్లీజ్ కైండ్లీ నోట్ దట్. పాడేటప్పుడు ఆ చివరి చరణం మాత్రము మోక్ష రాజ్యం అని పాడుకుందాం. అందరం కలిసి కొయిర్ వారితో కలిసి పాడుకుందాం. చింత లేదిక యేసు పుట్టారు. అయ్యా ఏమైంది? చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చింత చేరన యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తనా, దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి, స్తుతులు నరించిరి.
వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. కూర్చుందాం. లోకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. అందరము తల వంచుదామండి. ప్రభు ఈ స్థలములో ఉన్నారు. ప్రభు వాగ్దాన ప్రకారము ఇద్దరు ఆయన నామములో కూడితే వారి మధ్యలో ఉంటాను. ఆయన పరిశుద్ధ దూతల సమూహంతో ఈ స్థలములో ఉన్నాడని మనం నమ్మవలెను. ఆయన ఎదుట మనము భయముతో భక్తితో కూర్చోవాలా. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మాటలు, మీ నిత్య జీవపు మాటలు వినాలని మేము ఆశపడుతున్నాము. ఈ మాటలు బోధించు జ్ఞానము మాకు లేదు తండ్రి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య సత్యములను బోధించండి. వాటిని గ్రహించి మా జీవితములకు సమన్వయం చేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుచు మీ పరిశుద్ధ రాకడకు, మీ కుమారుని రాకడకు మేము సిద్ధపడు భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రను మీ కుమారుని రక్తధారలో శుద్ధీకరించి వాక్శక్తి, ఆత్మ స్వాతంత్రము అనుగ్రహించి మీ పరలోక సింహాసనము నుండి మీ జీవవాక్కుల ద్వారా మమ్మలను దర్శించి మీ ఆత్మ కార్యమును ఉదయకాలమున జరిగించుకొని మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా జోయిట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ బిడ్డలు క్రీస్తు జయంతి శుభములో తెలియజేస్తున్నాను. సంఘ కాపరిగా ప్రభు మహాకృపను బట్టి మనము సజీవులుగా ఉన్న మన ప్రియులు చాలామంది గతించినారు. నాకు చాలా ప్రియమైన డాక్టర్ గారు నేను కనపడకపోతే చాలా దిగులుగా ఉంది. గ్లాడిస్ట్ అని వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది నేను ఎరిగిన వారు, జయరావు గారు లేరు వాళ్ళు ఇక్కడ, కానీ నాకు పరలోకంలో చూస్తుంటారు ఇవన్నీ కూడా. దే ఆర్ వాచింగ్ ద హోల్ సర్వీస్ అండ్ దే ఆర్ వెరీ మచ్ అలైవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సందులు ఉన్నారు, మరణించరా వాళ్ళు. యెహోవా తీసుకొని పోయినాం. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు అంటారు చనిపోయిన వారిని గురించి, హీ ఈజ్ ఆర్ షీ ఈజ్ ప్రమోటెడ్ టు గ్లోరీ. డెత్ ఫర్ ఏ క్రిస్టియన్ ఈజ్ అ ప్రమోషన్. దేవుని సన్నిధిలో ఉన్నారు. సిలువలో దొంగతో యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉంటా. పరదైసులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. దే ఆర్ ఇన్ ఏ బెటర్ ప్లేస్. శ్రేష్టమైనటువంటి స్థలంలో వారు ఉన్నారు. వారందరి కొరకు చాలామంది ఆయా ప్రాంత క్లవపేట, కబాడ్పాయలు, మన పాళెల్లో చాలామంది చనిపోయినారు. మాడిపాళ్ళు జోసఫ్ మన ట్రెజరర్గా ఉండేవాడు, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. చిన్న ప్రార్థన చేసుకో, అందరు కళ్ళు మూసుకోండి. మనందరం ప్రార్థనలో కలవండి. నాతో ప్రేమగల మా తండ్రి, మా ప్రియులు ఎంతోమంది మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. మాకు దుఃఖం ఉన్నది, కానీ వారు మీ సన్నిధిలో ఉన్నారు, సంతోషముగా ఉన్నారు. మీకు స్తోత్రాలు. వారు విడిచి వెళ్ళ కుటుంబములను మీరు ఆదరించమని, మీరే మమ్మల్ని ఆదరించాల తండ్రి. ధైర్యపరచండి. మేము కూడా ఒకనాడు రావాలి మీ దగ్గరికి, మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యొక్క అంశం ఏంటంటే పరమ తండ్రికి ఇష్టలుగా జీవించుట. పరమ తండ్రికి ఇష్టలుగా జీవించాలా.
we have to live a life that is pleasing to our Heavenly Father and Jesus Christ. ఇష్టముగా జీవించాలి మనము. యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉంది. చాలా బైబిల్ చూస్తాను, ఇంగ్లీష్ బైబిల్స్ కూడా. అక్కడ ఏం రాశారు అని తెలుగు బైబిల్లో బాగా తర్జుమా ఉంది. కొన్నిసార్లు నేను క్లారిఫికేషన్ కొరకు ఆయా తర్జుమాలు చూస్తాను. ఇక్కడ యాంప్లిఫైడ్ బైబిల్లో ఏముందంటే లోక 2:14, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ హెవెన్. హైయెస్ట్ హెవెన్, పరలోకములో, అత్యున్నతమైనటువంటి పరలోకములో దేవునికి మహిమ. అండ్ ఆన్ ఎర్త్ పీస్. పరలోకంలో తండ్రికి మహిమ, భూమి మీద సమాధానం మనుషులకు. అండ్ ఆన్ ఎర్త్ పీస్ అమంగ్ మెన్ విత్ హూమ్, ఏ మాట నాకు ఇష్టం, హీ ఈజ్ వెల్ ప్లేస్డ్. దీన్ని నేను చక్కగా అమర్చున్నాను. ఈ లోకములో మనము దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే పరలోకములో పరమ తండ్రికి దేవునికి మహిమ. జాగ్రత్తగా వినాలి. ఈ లోకములో మానవులు క్రీస్తును విశ్వసించినప్పుడు పరలోకములో తండ్రికి మహిమ, భూలోకంలో మనకు దేవునితో సమాధానం. మన సమాధానము, తండ్రి మహిమ దేని మీద ఆధారపడి ఉన్నవంటే మనము క్రీస్తుని విశ్వసించాలా. విశ్వసించాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. విశ్వాసం అంటే క్రీస్తునందు విశ్వాసము. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. It is impossible to please God without faith in Jesus Christ అని రాసుకోవాలా. క్రీస్తుని అంగీకరించాలి. అందుకే పంపాడు ఆయన. దేవుడు లోకమును తండ్రి దేవుడు ప్రేమించి తన కుమారుని పంపినాడు, అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం, విశ్వసించిన వారు నిత్య నరకం, నాశనం. అంగీకరించాలా. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మనము తండ్రికి ఇష్టలుగా ఎలా జీవించాలి, అది ఈరోజు సందేశము యొక్క సారాంశము. హౌ కెన్ వి ప్లీజ్ గాడ్? హౌ కెన్ వి లివ్ అ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్? దేవునికి ఇష్టమైన జీవితం ఎలా జీవించాలి? దేవుడు నాకు బోధించున్నాడు. అన్నిటికన్నా అందరికన్నా తండ్రి దేవునికి ఇష్టం ఏంటంటే ప్రియమైనది తన కుమారుడు. His own dear son is very, very dear to him. Only son, only begotten son. ఎందుకంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో పరలోక తండ్రి మాట్లాడినాడు. యేసుప్రభు బాప్తిస్మం పొందినాడు. మన బాప్తిస్మము కాదు ఆ బాప్తిస్మము, పాపులు తీసుకునే బాప్తిస్మం కాదు. ఆ నీళ్లలో యోహాను చేత బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి నేను మీ చిత్తము సంపూర్ణముగా నెరవేరుస్తాను. I will fulfill your desire, your will. సంపూర్ణముగా నెరవేరుస్తాను ఆయన ప్రమాణము చేసినాడు దేవునికి. త్రియేక దేవుడు అక్కడ ఉన్నారు. ఆత్మదేవుడు ఆయన మీదకి దిగి వచ్చినాడు మానవాకారముతో. పావురము కాదు, పావురము వలె, పావురములాగా వచ్చాడు. పావురము బొమ్మ వేస్తారు కాదు, మనుష్య ఆకారముతో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన నింపినాడు. పావురము వలె మనుష్యాకారముతో వచ్చి నింపినాడు. త్రియేక దేవుడు యొర్దాను నదిలో ప్రభు బాప్తిసం పొందినప్పుడు అప్పుడు అన్నాడు తండ్రి దేవుడు గంభీరముగా అంటున్నాడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. అది ఎంత గొప్ప మాట.
రూపాంతర కొండ మీద కూడా ఒక స్వరం వినబడింది. రూపాంతర కొండ మీద యేసు ప్రభు మహిమాన్వితుడైనాడు. పేతురు, యాకోబు, యోహాను, మోషే, ఏలియా కొండ మీద ఉన్నారు. దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడాడు? పరమ తండ్రి దేవుడు మత్తయి 17:5లో ఇదిగో అలర్ట్, ఈయన ప్రియ కుమారుడు. రెండోసారి బైబిల్ గ్రంథం ఒకసారి చదివితే చాలా గొప్పది, రెండుసార్లు చెప్పాడు ఇంకా గొప్పది. ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. ఆ మాటలు మేము చెప్పాలి. దైవ సేవకులు ప్రసంగములో ముఖ్య అంశము యేసు ప్రభు, యేసు మాటలు. విశ్వాసము యేసు ప్రభుకి ఇష్టము, తండ్రికి ఇష్టము, క్రీస్తునందు విశ్వాసం. రోమా 10:17లో వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. క్రీస్తు మాట, క్రీస్తు మాట వలన కలుగు విశ్వాసము. క్రీస్తు నందు టోటల్ సరెండర్. విశ్వాసం అంటే సంపూర్ణ సమర్పణ అన్నమాట. అప్పగించుకోవాలా, ఆయనకి సరెండర్ చేసుకోవాలా. శిష్యులో ప్రభు పిలిచినాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తా. ఐ విల్ మేక్ యూ. ఎవరా సరే తెలుసా? మార్క్స్ వాడు వెంటనే, ఇమ్మీడియట్లీ, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు దాన్ని. ఆ ఇంటికి కూడా వెళ్ళి చెప్పలా, వెంటనే వారు తమ వలలు విడిచి యేసుని వెంబడించినారు. దట్ ఈస్ ఫెయిత్. ప్రభు చూసుకుంటాడు కుటుంబాల్ని. నా రాజ్యము నీతి మొదటి వెతక అన్ని ఇస్తాను. అది నా ATM కార్డ్. ఫస్ట్ seek the kingdom of God and all these things will be added to you. That is my ATM card. ఆయన రాజ్యము నీతి. రాజ్యం అంటే యేసు ప్రభు, నీతి అంటే యేసు ప్రభు. ఆయన్ను కలిగి ఉండండి, విశ్వాసం ఉంచండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే అన్నీ ఇస్తాడు మనకి. ఆయన సేవ చేస్తే అన్నీ ఇస్తాడు. అది వాగ్దానం. అది అబద్ధం ఆడ నేరని దేవుడు ఆయన. పెద్ద అక్కర కోరికలు కాదు. గాడ్ షల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. మీ ప్రతి అవసర క్రీస్తు యేసు తన ఐశ్వర్యమును బట్టి ప్రతి అక్కర తీరుస్తాడు. కోరికలు కాదు, అక్కడ తీరుస్తాడు. దట్స్ మై ఎక్స్పీరియన్స్. 55 సంవత్సరాల సేవలో అక్కడ తీరుస్తాడు. ఇంగ్లీష్లో బాగుంది. దిస్ ఈజ్ మై సన్ మై బిలవర్డ్. దిస్ ఈజ్ మై సన్ మై బిలవర్డ్ విత్ హూమ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ డిలైటెడ్. ఈ నా ప్రియకుమారుడు ఈయనందు ఆనందించుచున్నానే దానికి రాసినాడు. దిస్ ఈజ్ మై సన్ మై బిలవర్డ్ విత్ హూమ్ ఐ ఆమ్ అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ డిలైటెడ్. లిసన్ టు హిమ్. ఆయన మాట వినండి అన్నాడు. తన కుమారుని యందు ఇష్టపడినటువంటి వారు, అంగీకరించిన వారు ఆయనకి ఇష్టలు. వారు ఇష్టలు పెట్టి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన కలిగి, ఆయన జీవించి, ఆయన లోకానికి చూపించి, ఆయన ప్రకటించు వారు తండ్రికి ఇష్టలు అన్నమాట. ఇష్టలకు భూమి మీద సమాధానం. పీస్ విత్ గాడ్, పీస్ ఇన్ హార్ట్. హృదయముడు ఆయన సమాధానం ఇస్తాడు. కొంతమంది మానవుల గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము చాలా అద్భుతమైన సాక్ష్యము. దావీదు తల్లిదండ్రులు పెట్టుకున్నారు ఆయనకి పేరు దావీదు అని. దావీదు అంటే ఏంటి? ఇష్టుడు, ప్రియుడు. దావీదు దేవునికి కూడా ప్రియుడే. పేరుకు తగినట్టుగా జీవించినాడు.
a beloved of parents and beloved of Father God is beloved to many people. నాకు కూడా చాలా ఇష్టం. అందుకే నా పెద్ద కుమారుడు డేవిడ్ అని పెట్టినాను. డేవిడ్, నా పెద్ద కుమారుని పేరు డేవిడ్. తండ్రికి ఇష్టడు. ఎందుకు దావీదు ఇష్టడు? అపోస్తలుల కార్యము గ్రంథము 13:22, Acts of the Apostle chapter 13 verse 22. ఏం రాసినాడు? 22 తీసినారు అందరూ. 116 పేజీ. తరువాత అతనిని అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను ప్రభు అన్నాడు, నేను యేషయ్య కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎంతోమంది కొరకు ఎదురు చూస్తున్నాడు రాజుగా పెట్టాలని. కనుగొంటిని. అతడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నిటినీ, ప్రతి అక్షరం బైబిల్ చదువుకోవాలా, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చిన, దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినాడు దేవుడు. నిష్టానుసారుడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంత ఇష్టముగా జీవించినాడు. ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్ సన్ ఆఫ్ జెస్సీ, a man after my own heart, who will do all my will and carry out my program fully. చాలా బాగా రాసి ఇంగ్లీష్ బైబుల్లో. దానియేలు కూడా చాలా ఇష్టడు ఆయనకి, దేవునికి. దానియేలు బబులోను దేశములో రాజు భుజించు భోజనము తినకుండా తిరస్కరించినాడు ధైర్యముగా. ఆయన గురించి ఏం చెప్పినాడు ప్రభు? దానియేలు గ్రంథము 10:11. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 verse 11. దానియేలు గ్రంథము పేజీ చెప్తాను మీకు. దానియేలు గ్రంథము 10:11. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 verse 11. 11. దానియేలు, తండ్రి పిలుస్తాడు, నాకు నన్ను సంతోషంగా ఉంది, మరి పేరు పిలుస్తాడు ఆయన. దానియేలు, కామా నీవు బహుప్రియుడవు. ఏంటండి ఆ మాట? ఇక మానవుని గురించి దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన సత్యము, గంభీరమైన సత్యము. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. మరో చదువుకోండి. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. The angel said to me, the angel of God said to me, "Oh Daniel, you greatly beloved man." Greatly beloved. ఎందుకు చదువుతున్నా అంటే మనం కూడా ఉండొచ్చు అలాగా. దానియేలు మానవుడే, దావీదు చాలా బలహీనతలు కలిగిన మానవుడు. ప్రభువా నాకు శుద్ధ హృదయము కలుగు చేయము, విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన, అది దేవునికి ఇష్టమైంది. దావీదులో దేవునికి ఇష్టం ఏంటంటే పాపము చేసినాడు, పశ్చాత్తాపడిన, రెపెంటెన్స్, ఒప్పుకున్నాడు. ప్రార్థన చెప్పి ఆదాము వాళ్ళు ఒప్పుకోలేదే. Adam and Eve did not confess their sin. దావీదు ఒప్పుకున్నాడు. దేవా నన్ను శుద్ధీకరించము, పవిత్రపరచము అడిగినాడు. అది దేవునికి ఇష్టమైంది. పాపం చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. అలాగే దానియేలు కూడా రాజు భుజించు పానము, ఆ దేవతలకు బలి పూజ చేసి ఇచ్చినటువంటి ఆ వస్తువులు, త్రాగుడు ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసినాడు. రిజెక్టెడ్, తీర్మానించుకున్నాడు. అందుకని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనలో, చాలా గొప్ప వ్యక్తి ఆయన. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11:5. Hebrews chapter 11 verse 5. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో
5:207 పేజీలో ఉంటుంది. అందరు బైబిల్ చూడండి. ఎందుకు బైబిల్ తీసుకొచ్చారు? ప్లీజ్ చూడండి, బైబిల్ బాగుంటుంది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్యుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. దే మేడ్ ఎ సర్చ్, వెతికినారు, ఏంటి కనబడలేదే? హనోకు మరణము చూడాలా, మరణము చూడకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినట్లయితే ఇప్పుడు రావచ్చు ప్రభు కూడా. కొన్నిసార్లు అనుకుంటాను నేను ప్రసంగం చేసినప్పుడు ప్రభు రావచ్చేమో అని. వచ్చినట్లయితే ఇక్కడ దేవునికి ఇష్టలైన వారు, విశ్వాసం వచ్చిన వారు ప్రాణముతోనే పరలోకానికి వెళ్ళిపోతారు. వారి శరీరముల మహిమ దేహములుగా మార్చబడును, గ్లోరియస్ బాడీస్గా మహిమ దేహాలు ఆకాశ ఎత్తబడతారు వాళ్ళు. జరుగుతుంది, ర్యాప్చర్ అంటారు, పరవశ్యత. ప్రభు వచ్చి తీసుకెళ్తాడు మనల్ని. అతను వెతికినారు. సండే స్కూల్ టీచరు కథ హనోక్ గురించి చెప్పిందంట. సండే స్కూల్ టీచరు చెప్పినప్పుడు చిన్న పాప ఇంటికి వచ్చింది. అమ్మ అడిగిందమ్మా ఏం చెప్పారా ఈరోజు సండే స్కూల్లో అంటే, అమ్మ భలే మంచి కథ చెప్పిందమ్మా మా టీచరు. ఏం కథ అమ్మా అంది. హనోక్ అని ఒక అంకుల్ ఉన్నాడంట. హనోక్ అని అంకులు ఏసైతో పోతాను, ఏసైతో నడుచుకొని పోతున్నాడు. ఎప్పుడు రోజు వస్తాడంట ఏసయ్య. ఆ పాప చెబుతుంది వాళ్ళ అమ్మకి, ఈ హనోకు ఏసయ్య ఇద్దరు కలిసి నడుచుకొని పోతారంట. రోజు అలాగ నడుచుకొని పోతుంటే ఒకరోజు చాలా దూరం వెళ్ళిపోయారంట. అమ్మా ఏసయ్య అన్నాడంట, హనోకు మీ ఇల్లు చాలా దూరమైందిలే, మన ఇంటికి పోదామని తీసుకెళ్ళాడంట. అమ్మా హనోకు మీ ఇల్లు చాలా దూరమైంది, మన ఇంటికి పోదాం అని తీసుకెళ్ళాడంట. అమ్మా హనోకు కొనిపోబడను, మరణము చూడకుండా కొనిపోబడను. వెతికినారు, ఆయన కొరకు దొరకలా. ఎందుకు? చనిపోక ముందు హనోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. హిస్ లైఫ్ వాజ్ ప్లీజింగ్ టు గాడ్. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు విధంగా చెప్తున్నా అంటే, మనందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో కొన్ని విచారకరమైన మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రభు ఏమన్నాడంటే, వారు నా బిడ్డలు అన్నాడు. చూస్తారా బైబిల్లో? ద్వితీయోపదేశం చాలాసార్లు చూపించినాను కొత్త వాళ్ళ కొరకు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము ఎంత ఘనపరిచినాడు వాళ్ళని తండ్రి దేవుడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము, డ్యూటరానమీ చాప్టర్ 14 157వ పేజీ. 157వ పేజీ. ద్వితీయోపదేశకాండం 14. మీరు, ప్రభువు మాట్లాడుతున్నాడు తన బిడ్డలతో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న అబ్రహాము సంతానమా, నేను మిమ్మల్ని మీరు నా బిడ్డలు. ఇంకేమన్నాడు 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠించుకున్నా నేను మిమ్మల్ని సపరేట్ చేసినాను, ప్రతిష్ఠిత జనము. మరియు ఈ మాటలు గమనించాలా, యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా పదజాలము గమనించండి. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొని, వాటి నాన్న ప్రివిలేజ్. అంత ఆధిక్యత వారికి ఇచ్చినప్పుడు మోషే దినములలో వారికి గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడినారు. ఎంతమంది? 30 లక్షల మంది. 6 లక్షల కాల్బలము, 3 మిలియన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
వారి గురించి సాక్ష్యం రాసినారు. బాధగా ఉంది నాకు చదవటానికి. పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయములో ఇశ్రాయేల్ గురించి వారందరూ 10వ అధ్యాయము 152 పేజీలో 10వ అధ్యాయము 2లో అందరూ ఇశ్రాయేల్ అందరూ 30 లక్షల మంది మోషేను బట్టి మేఘములోను సముద్రములో బాప్తిసం పొందినారు. దే వర్ బ్యాప్టైజ్డ్ పీపుల్. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ 30 లక్షల మంది ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేసిరి. ఎలాగనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి, ఆ బండ క్రీస్తు యేసు ప్రభు వాళ్ళు వెంబడిస్తున్నాడు. జీసస్ వాజ్ ఫాలోయింగ్ దెమ్. బండ రూపములో క్రీస్తు వారితో ఉన్నాడు. 30 లక్షల మంది. విచారకరమైన మాట ఎప్పుడు అంటాను నేను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ స్టేట్మెంట్స్ ద హోలీ బైబుల్. అయితే వారిలో ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఆల్ పీపుల్, ఇద్దరు తప్ప, వాళ్ళ బిడ్డలు తప్ప, వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. దే వర్ కిల్డ్ ఇన్ ద విల్డర్నెస్. శవములు రాలిపోయినవి, చనిపోయినారు. తీసుకున్నారు వాళ్ళు. దేవుడు తీసుకున్నాడు వాళ్ళని. నరకాని పోలా. Because they were redeemed people, the lamb's blood of the lamb. విమోచించబడినారు, యాత్రలో ఉన్నారు, కానీ కణాన్ని చూడలేదే. నిజమైన విశ్వాసి పరలోకాన్ని భూలోకంలో అనుభవించాలా. అది ఏడుసారి చెప్పినాను. కొద్ది విశ్వాసం మన పరలోకాన్ని తీసిపోతుంది, గొప్ప విశ్వాసం పరలోకం మన హృదయంలోకి తీసుకొస్తుంది. ఏంటి పరలోకము? నీతి అంటే మంచితనము, సంతోషము, సమాధానము లోకంలో అనుభవిస్తారు. వి ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద పరలోకం అనుభవించాలి నిజ క్రైస్తవుడు. కానీ వాడు కణాన్ని అనుభవించలా, వెళ్ళిపోయినారు. మనము కూడా అంతే. పరలోకం అనుభవచ్చు కానీ భూలోకములో పరలోకం అనుభవించలే. ఎప్పుడు దిగులు, విచారం, సమస్యలు. దేవుని బిడ్డలారా, అందరు దేవుని బిడ్డలా? మా ప్రొఫెసర్ అందరు దేవుని బిడ్డలు అనొద్దని చెప్పాడు. చాలామంది ఇంకా యేసయ్య నమ్ముకోవాలా. వాళ్ళందరి బిడ్డలు కాదు, వాళ్ళు బిడ్డలు కావచ్చు. యువర్ అవే ఫ్రమ్ గాడ్. సాటన్, యువర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సాటన్. ఇశ్రాయేలు జనాంగము దేవుని బిడ్డలను ఏం చేశాడు? సర్పాలుగా, సర్ప సంతానముగా మార్చినాడు. వాని చెరలో ఉండొద్దు మీరు. కమ్అవుట్. ఇప్పుడు రావు, ఈరోజు రావు. ఐ కెనాట్ టెల్ అబౌట్ టుమారో. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినం రావచ్చు. ఆయన కుటుంబంలో ఆయన బిడ్డగానే ఉన్నావా ఈరోజు? ఉంటే ఆయనకి ఇష్టంగా జీవించాలా. ఏంటి ఆయనకి ఇష్టమైన? ఆయన మాటలు, ఆయన మాటలు బంగారపు మాటలు అంటాడు నేను. నిత్య జీవపు మాటలు. ఆయన మాటలు ఆదరణ, హెచ్చరిక ఉంటుంది, క్షమాభివృద్ధి ఉంటుంది. ఆయన మాట్లాడే హోల్ బైబిల్. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 23. యోహాను సువార్త 14వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 23. 94వ పేజీ. క్షమించండి, 14 కదా, క్షమించండి, 96వ పేజీ 23. యోహాను 14:23. యేసు ఆయన మాటలు, యేసయ్య మాటలు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా మాట గైకొనును. మాట అంటే హోల్ బైబుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కాని ప్రకటన, నా మాట గైకొనును, అంగీకరించును. అప్పుడు నా తండ్రి వానిని
ప్రేమించును. ఇఫ్ యు లవ్ గాడ్స్ వర్డ్, గాడ్ లవ్స్ యూ. దావీదు, నీ వాక్యం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది అంటాడు. నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నన్ను ప్రేమించువాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాడు గైకొను వాడే నన్ను ప్రేమించువాడు ఆయన 21లో అన్నాడు. 23లో, ఒకడు నన్ను ప్రేమించినాడు, అతడు నా మాట గైకోరు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించి. మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు అంతూ ఉంటాడు ఆయన. దేవుని వాక్యముతో సహవాసము, దేవునితో సహవాసము. వాక్యం విడిచిపెట్టద్దు, వాక్యం విడిచిపెట్టద్దు. ఆయన మాటలు మనం వినాలా, అది సంగతి. మాటల గురించి నేను పాట రాసుకున్నాను కదా. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనది, యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి. యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట, యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు జీవజలధారల ఊట, యేసుని మాటలు ఆత్మ ఫలములు పండే తోట, యేసుని మాటలు విశ్వాసికి బలమగు కోట, యేసుని మాటలు జనకుని ఇంటికి బాట, యేసుని మాటలు మన జనకుని ఇంటికి బాట, యేసుని మాటలు మన యాత్రలో ప్రియమగు పాట. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి. రాసుకున్నాను. అమ్మమ్మ పాడేది ఈ పాట. అంటే ఆమె ఆ పాట ఇది కాదు, యేసుదేవుని మాట ఎంతో ఎంతో బలమైనవని పాడేది. ఆ మాటల ఆ యొక్క రాగం ఆధారణ రాసుకున్నాను. మా అమ్మమ్మ పాడే పాట ఇది చిన్నప్పుడు. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి, యేసుని మాటలు కోట్ల బంగారు రూకల మూట. ఈ మూటను తృణీకరించొద్దు మీరు. మాటలు. రెండోది, బీదలను ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించినట్టు. బీదలు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేత నాకు చేసినట్లు ఆయన ప్రసంగం చేస్తున్నా. ప్రసంగం అనుసరించాలి. వచ్చేట కారులో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, అక్కడ అడుక్కుంటా చూసుంటారు మీరు. ఆయనకు కానికిచ్చినాను నేను. లోపలికి వచ్చే ముందు చిల్లర కాదు, మంచిదే ఇవ్వాలా, అడుగుతాను, చిల్లర వేయటం కాదు, మంచి కానుకిచ్చి వచ్చినాను. కారు ఆపి ఆయనకి కూర్చున్నాడు అక్కడ. చూశారా గేట్ దగ్గర బీదల్ని కటాక్షిత. ఆయన ప్రభు, ఒకవేళ యేసు ప్రభు ఆయన ఏమో అక్కడ కూర్చొని యేసు ప్రభు కావచ్చు. చాలామంది బీదల రూపంలో వస్తాడు యేసు ప్రభు. తిట్టి పంపకూడదు. చాలామంది వారు యేసు ప్రభు ఉంటాడు. వారికి చేస్తే నాకు మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 40వ వచనం పైన బాగా చదవండి. ఇంటికి వెళ్ళి చదవండి. ఆ భాగం చాలా మంచి వాక్య భాగం అది. 25లో 40లో, రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేశారు. ప్రభువు చేసినట్టు. అది క్రిస్మస్ పండుగ అంటే. ఆయన మాటలు అంగీకరించాలి. నాకు క్రిస్మస్ పండుగ అంటే నాకు దేవుడు ఏం అది ఏంటి? దేవుని ప్రభు, యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు పాటలు. అది క్రిస్మస్ పండుగ. పాటల పండుగ. యేసు ప్రభు మాటల పండుగ ఇది. యేసు ప్రభు పాటల పండుగ ఇది. పాటల పండుగ క్రిస్మస్ అంటే. చిన్నపిల్లల్ని ప్రేమించాలా. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18 6
18వ పేజీ. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాడిలో ఒకనిని అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబట మేలన్నాడు. ఆ పైన అన్నాడు ఆ 4లో కాగా ఈ బిడ్డ వలె 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకో. దట్ ఈస్ క్రిస్మస్, సెలబ్రేటింగ్ క్రిస్మస్, సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను. చిన్న బిడ్డలు. ఇంకొక అర్థమంది, కొత్తగా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా చిన్న బిడ్డలే. ఎదుగుదల లేని వాళ్ళ గురించి, ఎదుగుదల కలిగిన వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవాలా. నూతన విశ్వాసుల గురించి. యేసు పునరుద్ధరణ తర్వాత ఆయన మనసులో ఏముంది? యోహాను కుమారుడు అని సీమోనని ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లల మేపు. నూతన విశ్వాసుల గురించి నా గొర్రె పిల్లలు అన్నాడు యేసు ప్రభు. హీ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ న్యూ బిలీవర్స్. వాళ్ళు జారిపోకుండా వెనక్కి పోకుండా మనం పట్టుకోవాలా. ఫాలో అప్ వర్క్ అన్నమాట. నాకు ఏడుపు వస్తుంది, గ్రామాల్లో ఎంతమందికి వాక్యము లేదు, సేవకులు లేరు. దాదాపు 150 గ్రామాల్లోనే చుట్టూ కొంతమంది 2-3 వెళ్ళి చేస్తున్నారు. కానీ ద మదర్ చర్చ్ హ్యాస్ అబాండన్డ్ దెమ్. తల్లి సంఘం అని పేరు కదా, తల్లి వాళ్ళకి పాలు ఇవ్వాలి, ఆహారం పెట్టాలి. తర్వాత నేను చెప్తాను వాళ్ళ గురించి. మెనీ చర్చెస్ హ్యావ్ నో పాస్టర్స్, దే ఆర్ క్లోజ్డ్. అబద్ధ బోధకులు జ్వరబడ్డారు, చాలామంది పాడు చేస్తున్నారు సంఘాలని. వాళ్ళ గురించి. తర్వాత సేవకులు చాలా తృణీకారంగా చూస్తున్నారు. నేను చెప్తాను, నా సేవకు ఎవరిని మీరు డబ్బులు అడగొద్దని చెప్తాను. దే ఆర్ నాట్ బెగ్గర్స్. దేవుని సేవకులు రాజు రాయబారులు వాళ్ళు. ప్రభు ఇస్తాడు. నా క్లాసులో చెప్తారు మా స్టూడెంట్స్కి, ప్రభు ఇస్తాడు, సేవ చేయని ఇస్తాడు. ఒకవేళ ఈగిపోతే చనిపోయి పరలోకానికి బొడ్డి, కానీ ఎవరిని అడగొద్దు. మా సేవకులు ఎవరిని అడగరు. ఒకవేళ అడిగేట ఆయన నా స్టూడెంట్ కాదు. ఏం చేయాలి సేవకుల్ని? యోహాను సువార్త 13, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 20వ వచనము, 95వ పేజీ, 20వ వచనము. నేను ఎవని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. సేవకులు ఎప్పుడని పిలుచుకున్నావు ఇంటికి నువ్వు? మమ్మల్ని వెలవమని అంటంలా నేను. బైబిల్లో రాశారు, అనుసరిత అనుసరించబాక. మీ చాయిస్ అది. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు, నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అని అన్నాడు. సేవకుని చేర్చుకుంటే యేసు ప్రభుని చేర్చుకున్నట్టు. సేవకుని ఆదరిస్తే సేవకుల్ని ప్రభువుని ఆదరించినట్లు, ఘనపరిచినట్లు. సేవకులు చాలా తృణీకారంగా చూస్తున్నారు, ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు. అవన్నీ నేను చెప్పను. నా 55 సంవత్సరం ఎన్నో నిందల అవమానాలు పొందినాను, చాలా కష్టాలు. నా ప్రభు నాతో మాట్లాడతాడు, కొడుకా, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు, పరలోకమందు నీ ఫలం అధికమగును. సంతోషించి ఆనందించు బిడ్డ, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు ప్రభు. ఇంకా నాకు 5 నిమిషాలు ఉంది. తర్వాత చివరిగా నశించు ఆత్మలు రక్షించాలా. ఆయనకి ఇష్టమైంది అది. ప్రభు మాటలు ఆయనకి ఇష్టము. బీదల్ని కటాక్షిస్తా ఆయనకి ఇష్టము. నూతన విశ్వాసుల్ని చక్కగా పెంచాలి. ఎంతోమంది అన్యులు యేసు ప్రభువుని నమ్మినారు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలా. తర్వాత
దేవుని సేవకులు చేర్చుకోవాలా. అప్పుడు ప్రభు అది నిజమైన క్రిస్మస్ పండుగ. దేవుని బిడ్డలారా, ప్రభు ఒకే ఒక కోరిక, మీరు నాకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. యు హావ్ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్. అది ఈరోజు అంశం. ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఏం సమాధానము? దేవునితో సమాధానము, తండ్రితో సమాధానము. ఆత్మలు అని చెప్పాను. ఆత్మలు ఏమన్నాడు లోకా సువార్తలో? మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము. ఒక్క ఆత్మ రక్షించినావా? ఒకరైన వచ్చి నీ వాళ్ళ రక్షణ పొందాను బ్రదర్ సిస్టర్ అని చెప్పారా? ఆయనకి ఇష్టమైంది అది. ఆయనకి ఇష్టమైంది మనం ఇవ్వకపోతే చాలా భయంకరం. అది దేవునితో సమాధానం లేదు. యూ హ్యావ్ నో పీస్ విత్ గాడ్. ఇంకా నువ్వు దూరంగా ఉన్నావు దేవునికి. ఆయనతో సమాధానం ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలా. ఆత్మను సంపాదించాలి. ఒక్క ఆత్మని సంపాదించాలి. వట్టి చేతితో పోగొట్టు దేవుని దగ్గర అన్ని రెఫరెన్స్ ఉన్నాయి. టైం లేదు. ఆశ్చర్యపడి కూర్చున్నాడు ఇక్కడ. నిర్గమకాండం 23:15 నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఒకసారి రాస్తే గొప్ప. రెండోసారి నిర్గమకాండం 34:20 నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడకూడదు. ఏం తీసుకెళ్తావు ఆయన దగ్గరికి? ఇంగ్లాండ్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, యవనస్తుడు. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. డెడ్ లిస్ట్లో పెట్టారు ఆయన్ని. ఆక్సిజన్ పెట్టారు. పాస్టర్ గారు వెళ్ళాడు. పాస్టర్ గారు ఇలా ఆ పేషెంట్ బెడ్ దగ్గర నిలబడేటప్పుడు ఆ పేషెంట్ రెస్ట్లెస్ అయిపోతున్నాడు. ఇలా కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు. ఏంటి నేను వచ్చిన ఇట్లా అంటే ఈ పిల్లోడు ఇట్ అవుతున్నాడని అనుకుంటుంటే ఆ బిడ్డ పేపర్ అడుగుతున్నాడు, పెన్ అడుగుతున్నాడు. గబగబ తీసి పేపర్ పెన్ ఇచ్చాడు, ఏదో రాశాడు. రాస్తే ఆయన ఏదో ఆఖరి మాట రాశాడు. తర్వాత చూద్దాం పిల్లడు కొట్టకలాడుతని చెప్పి కోట్ జేబులో పెట్టుకున్నాడు. చనిపోయినాడు బిడ్డ. అలా కొట్టుకులాడి యవనస్తుడు చనిపోయినాడు. సాయంత్రం కుటుంబాన్ని దర్శించినాడు పాస్టర్ గారు. అందరు గ్యాదర్ అయినారు. రాత్రి బాబు నన్ను పెన్ను పేపర్ అడిగి ఇది రాశాడు. మనందరికీ అదే మెసేజ్ ఎలాగుంది. నా పేపర్ తీసి చూసినాడు, చదువుతున్నాడు. ఆ పిల్లాడు ఏం రాశాడంటే, పాస్టర్ మూవ్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ మై ఆక్సిజన్ పైప్. పాస్టర్ గారు పక్కకు బండి, నా ఆక్సిజన్ గొట్ట మీద మీరు కాలు పెట్టారు, నాకు ఆక్సిజన్ రావటం వల్ల చచ్చిపోయాడు. తెలియకుండా పాస్టర్ ఆ బిడ్డను చంపేసినాడు. నువ్వు రక్షణ పొందావు, సువార్త నీ దగ్గర ఉంది, బైబిల్ నీ దగ్గర ఉంది తెలుగు భాషలో, నువ్వెవరికి చెప్పలేదంటే చాలా కఠినమైన మాట అంటున్నాను. నేను చెప్పకపోతే మనం నరహంతకులు. వీఆర్ మర్డరర్స్. వీఆర్ కిల్లింగ్ మెనీ పీపుల్. వీ డోంట్ కేర్ వెదర్ దే ఆర్ గోయింగ్ టు హెల్ ఇటర్నల్ ఫైర్. పట్టించుకోవట్లేదే. ఆమోస్ అంటాడు, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఆయనకి ఇష్టమైంది అది ఆత్మలు సంపాదించి ఒక్కళ్ళైనా ఆ రాజ్యము నడిపించాలా ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. కళ్ళు మూసుకుందామండి. ఇక్కడున్న వాళ్ళందరూ దేవునికి ఇష్టలుగా జీవించాలా, ఆయన మాటలు అంగీకరించాలా, వేదల్ని కటాక్షించాలా, నూతన విశ్వాసుల్ని బలపరచాలా, సేవకుల్ని చేర్చుకోవాలా, ఆత్మలు సంపాదించాలా. అందరు లేచి నిలబడదామండి. దెర్ ఇస్ నో చాయిస్. కొంతమంది నిలబడరు, ఎప్పుడు నిలబడరు. కొంతమంది ప్రభువును సంతోషపరచాలంటే అందరూ ఆత్మలు సంపాదించాలా.
ఒట్టి చేతులతో కనపడకూడదు. ఒట్టి చేతులతో కనపడకూడదు మనం. పాట టైం లేదు పాడటానికి నాకు. ఒడ్డు చేరి నీ ఎదుట నిలుచునప్పుడు రక్షక, ఒక ఆత్మనైన తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించుట తాగునా. ప్రేమ గల తండ్రి, ఎత్తబడిన వాక్ బిడ్డల హృదయంలో ఫలింపజేసి మేము మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించులాగున ఈ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వైరు వారు కీర్తన పాడుచుండగా సంఘ కమిటీ వాళ్ళు పెద్దలు త్వరగా కానుకలు పట్టవలసిందిగా కోరుచున్నాం. క్రిస్మస్ దినాల్లో జ్ఞానులు బంగారం ఇచ్చారు. బంగారం అంటే ది బెస్ట్ అన్నమాట. ఐ గివ్ మై బెస్ట్ టు జీసస్ క్రైస్ట్. బంగారం అంటే ఐ గివ్ మై బెస్ట్. మరి పాట వద్దు, ప్రేమ సాగర కీర్తన దాంట్లో వేస్తారు. ఆ కీర్తన ప్రేమ సాగర కలిసి పాడండి. ఓకే, ఆ కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలి. నీ మధుర స్వరమైన సాతాను యుక్తిలోన పడితినయ్య, తప్పించెనయ్య ప్రేమ సాగరా. చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను, చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను, చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణ చూపి ప్రేమ సాగరా. కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య, కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య, అన్న యేసు సిలువనాదు కన్నులు వెలిగించెనయ్యా ప్రేమ సాగరా. గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియుని గాంచి, గుండెలదిరిపోగరా. తుకు మేలు కొలుపు కలిగే నీదు, జాలి కొలుపు పిలుపు వినగ ప్రేమ సాగర. ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితి, నీ మధుర స్వరము వినబడి. ఈ సమయంలో మన మధ్య డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్
ఝాన్సీ మేడం గారు వచ్చున్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాను. వారిని సంఘ సెక్రటరీ గారు, కమిటీ సభ్యులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సెక్రటరీ తేళ్ల ఇమాన్యుయల్ గారు, వారు సూపరింటెండెంట్ సుందరం గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో ప్రభుత్వ గౌరవ ఉద్యోగులు, దేవుని చేత నియమించబడినటువంటి జాన్సమ్మకు, జాన్ సుధన్ గారికి, సంఘం అందరూ లేచి వందనాలు చెబుదాం. లేచి నిలబడండి ప్లీజ్. వారు మనకు సహాయం కాదు, న్యాయం చెప్పారు. జ్యూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం అంతటి పక్షంగా మనం వారికి కృతజ్ఞత తెలియజేయాలి. అంతా చెప్పి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరంత మంచి దేవుడు తండ్రి, మా కొరకు మంచి ఆఫీసర్స్ని పెట్టినారు. పక్షపాతం లేకుండా తండ్రి, పార్షియాలిటీ లేకుండా ఇద్దరికి సమయాలు ఇచ్చినారు. మరి జాన్ సుధన్ కానీ జాన్సమ్మని దీవించి నీ కృపా కటాక్షం వారికి, వారి కుటుంబాలకు దయచేసి ఈ భయంకరమైన దినాల్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ప్రభువా, నీ కృపా క్షేమములు వారి వెంట రానున్న సంవత్సరం కూడా నడిపించమని, మాకు వారు చేసిన ఈ చక్కని ఏర్పాటును బట్టి వారు అత్యధికంగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. ఈ సమయంలో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ మేడం గారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. జేఎంబి చర్చి నందు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆగస్టిన్ పాస్టర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ ఇమాన్యుయల్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి ఇతర పాస్టర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటటువంటి పండుగ ఇది. ఏ పండుగ అయినా ఏవైనా సరే కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకి, కొన్ని ఏరియాలకి పరిమితమై ఉంటాయి. అలా ఒక కులం, మతం వేటితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా జీసస్ పుట్టినరోజును మనం అందరం ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాము. ప్రపంచానికే శాంతి, సహనం, కరుణ, దయ అనేటటువంటి మంచి వ్యక్తిత్వం గురించి తెలియజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి యొక్క పుట్టినరోజును ఇంత సంతోషంగా మీ అందరి మధ్య ఈ విధంగా జరుపుకోవటం అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబాలకి మంచి జరగాలని, ఇదే విధంగా ఇంతే సంతోషంతో మరిన్ని క్రిస్మస్లు సంతోషంగా జరుపుకోవాలని, మీరంతా మీ కుటుంబాలతో బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి, కమిటీ సభ్యులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెలవెంట్ మెసేజ్. అదే లేచి నిలబడదామండి. సెక్రటరీ గారు ప్రకటన చేసిన తర్వాత ప్రభు ప్రార్థన కానుకల కొరకు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిస్తాం. సెక్రటరీ గారు. జ్యూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంతటి చక్కటి వాతావరణంలో ఈ క్రిస్మస్ ఆరాధన జరగడానికి మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ మరి ప్రత్యేకంగా మరి మన జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని ఝాన్సీ రాణి గారికి నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కమిటీ పక్షంగా సంఘపక్షంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకుమాను రాజశేఖర్ గారికి సికామణి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి చర్చి మూయబడడం అనేటువంటిది మంచిది కాదు, తెరవాలనేటువంటిది ప్రజాసంఘ నాయకులు ఎంతగానో కృషి చేశారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. పేరు పేరున ముఖ్యంగా సుజన్ వారికి ఆ మిగతా బృందానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి ఆ ట్రెజరర్ గారికి, కమిటీ సభ్యులకు, క్వైర్ వారికి, మ్యూజిషియన్స్కు, తర్వాత మెన్స్ డిపార్ట్మెంటు, స్త్రీల సమాజము, బైక్స్ వాళ్ళు ఎంతోగానో కృషి చేశారు. మరి ఈరోజు ఇంతగా జరగడానికి కారణము బైక్స్. అంతేగా మామిడిపాలెం ఒలివలకొండ యూత్ పెద్దలందరికీ కూడా కమిటీ సభ్యులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చెప్పేటువంటి సమయం కాదు, మరి ముఖ్యంగా సమయం లేదు కనుక ఎంతోమంది ఈ కోవిడ్-19 వల్ల మరణించారు. మరణించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా కమిటీ సభ్యులు లైట్ కొల్లం గ్లాడిస్టన్ గారు, పులకూరు జయరావు గారు, డాక్టర్ జి చంద్రశేఖరరావు గారు, లాజరస్ గారు, ఎంతోమంది చనిపోయారు కనుక వాళ్ళందరం జ్ఞాపకం చేసుకోండి. రేపు ఆదివారము సంవత్సరాంతపు కృతజ్ఞత కానుక తీయబడుతుంది. ఆదివారము జరిగేటువంటి ఆరాధన మేడం గారు పర్మిషన్ ఇవ్వాలి. దాని గురించి ఎక్కడ ఏర్పాటు చేయాలో మేడం గారు ఇచ్చిన తర్వాతనే ప్రకటన చేస్తాము. కనుక సంవత్సరాంతపు కృతజ్ఞత కానుక వచ్చే ఆదివారం ఉంటుంది కనుక కుటుంబాల వారిగా సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచు మరొకసారి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఇదిన ఆరాధన ఎంతో సంతోషముతో సమాధానముతో ఆరాధించుకోగలిగినాము. మా ప్రియ గవర్నమెంట్ ఆఫీసర్ జాన్సన్ కొరకు, జాన్సన్ ఇంకా తక్కిన వాళ్ళందరి కొరకు, మా కలెక్టర్ గారు, ఎస్పీ కొరకు, మా మినిస్టర్ వాసు గారి కొరకు కూడా స్తుతిస్తున్నాం తండ్రి. ఎవరెవరు ఈ ఆరాధన జరిగి సహకరించారు వారందరినీ దీవించి వేడుకుంటున్నాము. బిడ్డలు ఇచ్చిన కానుకలు దీవించండి. ఇచ్చిన ప్రతి బిడ్డను ఆస్వాదించి ఈ రాజ్యవ్యాప్తి కానుకలు వినియోగించగలిగిన భాగ్యమును దయచేయమని, క్రిస్మస్ సమాధాన సంతోషాలు మా ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నాడు, భూమి అందు నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధి క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము ఏవైనా తండ్రి. ఆమెను. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ రక్షకుడు మా అందరి కొరకు లోకమునకు వచ్చి పశువుల తొట్టిలో జన్మించి శిలువలో మరణించి మరలా సింహాసనాసీనుడై మమ్మల్ని పరిపాలించుటకు త్వరగా రానయ్యున్న యేసు రక్షకుని కృప, మన మధ్య సంచరించి అద్భుత సత్యములు బోధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రియులుగా ఇష్టలుగా జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమేన్. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడుండగా ఏటికింక వెరవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయం అభయం అభయమే ఆనందం ఆనందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన కృపా కటాక్షాలతో మిమ్మల్ని నింపును గాక.